హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ. హోప్ యూర్ నా డూయింగ్ గుడ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నథింగ్. ఏం చెప్పాలనుకుంటున్నారా? నా కెమెరా ఏమైందంటే నా కెమెరాలో ఉండే సీమాస్ సెన్సార్ అనేది చెడిపోయిందనమాట. టోటల్గా నేను ఇక్కడ ఏదైతే వ్యూ చూస్తున్నానో అస్సలు కనపడటం లేదు. మొత్తం స్క్రాచెస్ పడిపోయినాయి. అది నేనే చేసిన మిస్టేక్ అనమాట. ఏం చేశానంటే ఒకసారి లెన్స్ కింద పడిపోయింది. అప్పుడు ఏమైందంటే మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయింది అనమాట లోపలికి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓపెన్ చేసిన కదా, ఇక్కడ లోపల మనకి ఒకటి సీమాస్ సెన్సార్ అని ఇక్కడ పైన ఉంటుంది. చూసినారంటే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. అక్కడ మీకు చిన్నగా వైట్గా ఉందా ఫ్లాష్ లాగా, అది వచ్చేసి మొత్తం స్క్రాచెస్ పడిపోయింది అనమాట. దాన్ని క్లీన్ చేయడానికి వెళ్ళేసి నేను మొత్తం ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేయడానికి వెళ్ళాను అనమాట. మొత్తము గబ్బు లేసిపోయి మొత్తం చెడిపోయింది. ఇప్పుడు అసలు ఫొటోస్ తీయడానికి రాకుండా అయిపోయింది అనమాట. ఏమైందంటే మొత్తం స్క్రాచెస్ అన్నీ పడిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఫొటోస్ దీనికి వెళ్ళాం అనుకోండి, మొత్తం లోపల మనకి స్క్రాచెస్ కనిపిస్తాయి. అంటే లెన్స్ ఏం బాగానే కనిపిస్తుంది, ఫోటోస్ ఇస్తే బాగానే వస్తాయి. బట్ ఏమంటే మనం చూడడానికి రావట్లేదు అనమాట. సీమాస్ సెన్సార్ అనేది మొత్తం స్క్రాచెస్ పడిపోయింది. మనం వ్యూ చూడలేము, ఏం చేయలేము. బట్ ఇప్పుడు దీన్ని నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసినాను. ప్రొఫెషనల్ కెమెరా వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఫిక్స్ చేయాలి దీన్ని సీమాస్ సెన్సార్ అనేది, యూట్యూబ్స్ అనేది చూసినాను నేను. ఇప్పుడు దాని ద్వారా నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్ మొత్తం సక్సెస్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా? జై శ్రీరామ్. ఇప్పుడు మనం దాన్ని ట్రై చేసేసి ఫిక్స్ చేద్దామని నేను అనుకుంటున్నాను. లెట్స్ గో. బట్ బిఫోర్ దట్ అందరికి చెప్తున్నాను, దయచేసి మీరు మీ స్వతహాగా ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దండి. నేనేమంటే ఇప్పుడు నేనేం చెబుతున్నాను అంటే, అంత వదిలినారంటే బయట వెళ్ళామనుకోండి, ఏం లేకుండా దీన్ని రిపేర్ చేయడానికి అరౌండ్ 15,000 to 20,000 అడుగుతారనమాట. ఒక్కసారి బాడీ వాళ్ళ చేతికి ఇచ్చినామంటే సర్వీసింగ్ ఛార్జ్ మినిమం 5,000 or 2,000 రూపీస్ ఉంటుంది. మళ్ళీ దీనిలో ఏమేమి పోయినాయి, ఈ సీమా సెన్సార్ కొత్తది వేయాల్సి వస్తుందన్నమాట. అది వచ్చేసి సపరేట్ ప్రైస్ ఉంటుంది. మొత్తం కలిపి వెళ్ళిన 10,000 to 15,000 20,000 దాకా వస్తుంది. నేను అంత రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. ప్రస్తుతం మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి నేనేం చేసినానంటే ఆ సీమాస్ సెన్సార్ అనేది నేను ఆర్డర్ చేసినా అనమాట. 1 month తర్వాత నాకు ఇప్పుడు వచ్చింది. అది మనకి ఇక్కడెక్కడ అవైలబిలిటీ లేదు. నేను యూఎస్ నుంచి ఆర్డర్ చేసిన అది సీమాస్ సెన్సార్ అనేది, అది మనకి యూఎస్ నుంచి వచ్చింది. దాని ప్రైస్ నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఆర్డర్ చేసినా సీమాస్ సెన్సార్, దాని ఇప్పుడు నేను లోపల ఇది పాత ఉంది కదా, ఇది రిమూవ్ చేసేసి నేను కొత్తది ఏదైతే తీసుకున్నాను సీమాస్ సెన్సార్, అది నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. తర్వాత చూద్దాం ఎలా వర్క్ అవుతుందా లేదా, మన వ్యూ ఎలా, కెమెరా మళ్ళీ పనిచేస్తుందా లేదా చూసేసి మీకు చెప్తాను. డెఫినెట్గా హోప్ మన కెమెరా ఫిక్స్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసే లాగ్స్ అన్ని ఈ కెమెరా నుంచి, నా దగ్గర వేరే కెమెరా అయితే లేదు. ఇది ప్లస్ మొబైల్ తప్ప ఇంకేం లేదు నా దగ్గర. ఇది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. నా ఫస్ట్ కెమెరా ఇది నేను కొనేది. నేను దీన్ని దాచుకొని అమౌంట్ సేవ్ చేసుకొని నేను కొన్న కెమెరా అంట, నా ప్యాషన్తో కొన్నాను. ఈ కెమెరా తొందరగా ఫిక్స్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మనం ఇప్పుడు దీన్ని రిపేర్ చేద్దాం. దీనికై నేను సీమాస్ సెన్సార్ ఆర్డర్ చేసినాను కదా, అది సీమాస్ సెన్సార్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇవే నేను ఆర్డర్ చేసిన సీమాస్ సెన్సార్స్ అనమాట. 2 తెప్పించుకొని, ఏమైనా కానీ స్పేర్ కానీ ఒక 2 తెప్పించిన. ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకోటి ట్రై చేద్దామని పెట్టుకున్నా. నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయింది అనుకోండి. వీఆర్ గుడ్ అట్ కెమెరా రిపేరింగ్ ఆల్సో. ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన ఈ వీడియో, బట్ తెలియదు సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు. బట్ మొత్తానికి అయితే ట్రై చేసి ఫిక్స్ చేద్దాం. మన కెమెరాతో మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. ఓకేనా? లెట్స్ ట్రై. దిస్ ఇస్ ద సీమాస్ సెన్సార్. దీన్ని తీస్తా, బట్ దీన్ని అసలుకి మనం ఫింగర్స్తో అయితే టచ్ చేయకూడదు. దీన్ని యూస్ చేసే ముందు మన చేతికి హ్యాండ్ గ్లౌసెస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంటే నా చేతికి హ్యాండ్ గ్లౌసెస్ అన్నీ వేసుకొని, అంటే నేను యూట్యూబ్లో చూసిన వీడియో ప్రకారంగా చేయబోతున్నాను. ఇట్స్ ఎక్స్పెరిమెంట్. దయచేసి ఎవ్వరు చేయొద్దండి. ఇన్ కేస్ మీ కెమెరాలు చెడిపోతే దయచేసి మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి చేయించుకోండి. నేనేమంటే నా బడ్జెట్ లేదు కాబట్టి నేనే స్వతహాగా ట్రై చేయబోతున్నాను దీన్ని. మీరైతే చేయొద్దండి దయచేసి. మీరు కెనాన్ షోరూమ్కి వెళ్ళండి, అక్కడ చేయించుకోండి. ఏమంటే వాళ్ళు నీట్ పర్ఫెక్ట్గా చేసి ఇస్తారు. మీ హ్యాండ్కి గ్యారంటీ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చేసేది అయితే వ్యారంటీ ఉండదు అనమాట. నా రిస్క్తో నేను చేయబోతున్నాను. దయచేసి ఇలాంటిది మాత్రం మీరు ట్రై చేయకండి. నేను ట్రై చేయబోతున్నది ఇది సీమాస్ సెన్సార్. బిఫోర్ నేను ఈ సీమాస్ సెన్సార్ని టచ్ చేయకూడదు అనమాట. ఫింగర్ ప్రింట్స్ పడినా కూడా మళ్ళీ స్క్రాచ్ పడుతుంది. చిన్న డస్ట్ పార్టికల్ పడినా కూడా స్క్రాచెస్ పడతాయి అనమాట. అందుకని దీన్ని నీట్గా రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని నీట్గా రిపేర్ చేసి మీకు చూపిస్తాను. సక్సెస్ అయింది అనుకోండి, వీఆర్ గుడ్ అట్ కెమెరా రిపేరింగ్ ఆల్సో. ఓకే, లెట్స్ ట్రై. బిఫోర్ దట్ నేను హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటాను. ఓకేనా?
మొత్తానికి గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం లెట్ స్టార్ట్ ద రిపేర్. ఇప్పుడు నేను చెప్పాను కదా CMOS సెన్సార్ అంటే ఈ గ్లౌస్ని మీరు ఏ దానికి టచ్ చేయద్దండి, చాలా నీట్గా ఉండాలి. మనం ఇప్పుడు ఏదైతే రీప్లేస్ చేయబోతున్నామో ఫోకస్ స్క్రీన్, ఆ ఫోకస్ స్క్రీన్ మీద ఒక్క స్క్రాచ్ కూడా పడకూడదు అన్నమాట. నీట్గా తీసి నీట్గా ఫిక్స్ చేయాలి. స్క్రాచ్ పెట్టిందంటే వేస్ట్, మనకి ఫోకస్ అనేది కనపడదు, మనం ఎంత చూసినా వ్యూ కనపడదు. నేను ఈ దాంట్లో అన్ని స్క్రాచెస్ పైన అన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్గా గ్లౌజెస్ వేసుకోండి. తర్వాత దీనికి వచ్చేసి మొత్తం ఒక కిట్ పెట్టుకోండి. అది అయితే రీసెంట్గా ఒక ఆర్డర్ చేసామంట. ఇది క్లీనింగ్ కిట్ అనమాట. వన్స్ నేను రీప్లేస్ చేసినాక ఈ ఫోకస్ స్క్రీన్ని తర్వాత లెన్సెస్ని క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెమెరాని నేను డస్ట్ అంతా రిమూవ్ చేయాలని ఈ కిట్ కొన్నాను. దీంట్లో ఒకటి మనకి పంప్ వస్తుంది, ఎయిర్ పంపు. దీంతో డస్ట్ రిమూవ్ చేయొచ్చు. ఎప్పటికీ మనం చేతితో క్లీన్ చేయకూడదు, క్లాత్తో క్లీన్ చేయకూడదు, తర్వాత ఎలాంటి నాప్కిన్తో కూడా క్లీన్ చేయకూడదు అనమాట. ఇది ఏదైతే ఉందో దీన్ని యూస్ చేయాలి. ఇది వచ్చేసి ఎయిర్ పంప్. ఇది మొత్తము లోపల ఉండే డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. దాని తర్వాత మనకు దీంట్లో ఒక బ్రష్ వస్తుంది అన్నమాట. ఇది ఏమంటే దీంట్లో మనకి లెన్స్ క్లీనర్ బ్రష్. ఇది బ్యాక్ సైడ్ ఈ లోపల లెన్స్ని క్లీన్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి డస్ట్ పార్టికల్స్ మనకి ఇక్కడ కూడా ఒక బ్రష్ వస్తుంది. దీంతో మనము క్లీన్ చేయొచ్చు అన్నమాట లెన్స్ని. చూస్తున్నారా, ఇది నీట్గా ఉంది. కొత్తది ఎలా ఉందో అలానే ఉంది అంట. ఇంతవరకు నేను యూస్ చేయలేదు. ఇప్పుడు దీన్ని యూస్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నమాట. మన తప్పు జరిగింది కాబట్టి అందుకే కొన్నాను. ఇప్పుడు యూస్ చేయవలసిన టైం వచ్చింది. దాని తర్వాత మనకు ఇవి వచ్చేసి లెన్స్ క్లీనింగ్ బ్రషెస్ అన్నమాట. అంటే మనం వన్స్ ఫోకస్ స్క్రీన్ పెట్టినాక దీంతో మనం క్లీన్ చేయొచ్చు CMOS సెన్సార్ని. మనం ఇప్పుడు ఏదైతే ఫోకస్ స్క్రీన్ పెట్టిన తర్వాత మొత్తం దీన్ని యూస్ చేసి చూపిస్తా దీన్ని ఎలా యూస్ చేయాలో. మీరు ఈ కిట్ కొన్నారనుకోండి, నేను కొన్న కిట్ వచ్చేసి JJC అని అమెజాన్లో కొన్నా. ఇది వచ్చేసి నాకు 650-700 రూపీస్ పడింది. దాంట్లో కొన్ని టూత్ పిక్స్ అనమాట. మనము ఎలాంటి క్లాత్ యూస్ చేయం కాబట్టి ఓన్లీ ఈ టూత్ పిక్స్తోనే మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒక మాన్యువల్ ఇచ్చినట్టు ఎలా యూస్ చేయాలో. ఇది వచ్చేసింది టిష్యూ. ఇది వచ్చేసి టిష్యూ అనమాట, మనం యూస్ చేయాల్సిన టిష్యూ. దాంతోపాటు మనకి మైక్రో ఫైబర్ ఇచ్చాడన్నమాట క్లీన్ చేయడానికి. ఇది వచ్చేసి మాయిస్ట్ క్లీనింగ్ అని ఉంది, మాయిశ్చరైజర్ అన్నమాట క్లీన్ చేయడానికి. దాని తర్వాత లిక్విడ్ ఇచ్చాడన్నమాట, లెన్స్ క్లీన్ చేయడానికి లిక్విడ్ ఇచ్చాడు. దీన్ని యూజ్ చేయాలా. ఇవన్నీ నేను అలా యూజ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డస్ట్ అయితే రిమూవ్ చేద్దాం మన కెమెరాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేయండి. దీంట్లో ఎలాంటి ఫింగర్స్ పెట్టద్దండి, ఎలాంటి క్లాత్ యూజ్ చేయండి. మనకి సపరేట్గా కిట్ దొరుకుతుంది. ఆ కిట్లో వచ్చే మైక్రో ఫైబర్ని టిష్యూస్, టూత్ పిక్స్ ద్వారా మీరు క్లీన్ చేయండి. మీరు ఇంట్లో ఉండే మనం నాప్కిన్స్ మెత్తగా స్మూత్గా ఉంటుంది, ఏం కాదని మాత్రం యూజ్ చేద్దండి. అది యూజ్ చేసినారంటే అది యూజ్ చేశారనుకోండి, మనకి ఇక్కడ CMOS సెన్సార్ ఉంటుంది కదండి, దీని మీద స్క్రాచెస్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బిఫోర్ మీరు దీన్ని ఫిక్స్ చేసే ముందు మనం దీన్ని CMOS సెన్సార్ ఇక్కడ ఉంది కదా, ఈ సెన్సార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి ఇది చేయాలి, ఇది లాక్ చేయాలి. ఈ లాక్ చేయాలంటే మనకి సెట్టింగ్స్లో వెళ్ళేసి ఒక లాక్ మెనూ ఆప్షన్ ఉంటుంది. ఆ మెనూ ఆప్షన్ క్లిక్ చేసినామంటే లాక్ అయిపోతుంది. నేను అది లాక్ చేస్తాను. మీరు వన్స్ కెమెరా తీసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపల డస్ట్ అయితే క్లీన్ చేయాలన్నమాట. డస్ట్ ఏం లేదండి, ఇది మనకి ఎయిర్ పంప్ ఉంది కదండి, దీన్ని ఇలా పట్టుకొని కెమెరాని ఎప్పుడు ఇలా బెండ్ చేయండి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టండి. ఇలా పెట్టి క్లీన్ చేసిన ఇలా కొట్టి మనం ఎయిర్ ప్రెజర్ ఇచ్చినాం అనుకోండి, డస్ట్ ఎగరేసి మళ్ళీ దీంట్లోనే పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా కానీ కెమెరాని ఇలా బెండ్ చేసి మనము క్లీన్ చేయాలన్నమాట. ఇలా ఎయిర్ ప్రెజర్ ఇచ్చినాం అనుకోండి, ఎక్కడైనా లోపల ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని బయటకు వస్తాయన్నమాట. వన్స్ మనము ఆ ఎయిర్ పంప్తో డస్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళేసి సెట్టింగ్స్లో వెళ్ళేసి దీన్ని లాక్ చేయాలంటే ఇక్కడ కింద ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇట్లా పైకి చేసి లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేయాలో ఆప్షన్స్లో మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళినాక మనకి ఇక్కడ సెట్టింగ్స్ తర్వాత ఇక్కడ మనకి సెన్సార్ క్లీనింగ్ అని కింద ఉంది చూడండి. సెన్సార్ క్లీనింగ్ వెళ్ళేసి క్లిక్ మాన్యువల్లీ, ఓకేనా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రాసినారు చూడండి, మిర్రర్ విల్ గో అప్ క్లీన్ ద సెన్సార్, దాన్ని ఓకే ప్రెస్ చేయండి. ఓకే, సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి పైన వచ్చేసింది అనమాట. ఇక్కడ కాల్స్ చూడండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కన్నా ఇప్పుడు చూడండి పైకి వచ్చేసి మనకి లాక్ బటన్ పైకి వచ్చేసింది అనమాట. మళ్ళీ మీరు ఇప్పుడు దీన్ని మనకి సెన్సార్ అయితే పైకి వచ్చేసింది. మనము దీన్ని క్లీన్ చేయొచ్చు. వన్స్ క్లీన్ అయినాక దీన్ని ఆఫ్ చేయాలన్నమాట.
సరే ఇప్పుడు సెన్సార్ అనేది మనకి పైకి వచ్చేసింది. వన్స్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసిన ఇప్పుడు చూసినాక మనకి పైకి లాక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము దాన్ని లోపల ఉండే ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం బయటికి తీయాలి. దీన్ని బయటికి తీయాలంటే ఎట్లా అంటే అట్లా తీసినాం అనుకోండి లేచిపోతుంది, ఫసాక్ అవుతుంది మళ్ళీ తర్వాత. అందుకే నీట్గా దాన్ని మనకి స్క్రూ డ్రైవర్స్ ఉండాలి. దానికి వచ్చేసి మనకి ఇలా పట్టకర్రలాగా వస్తుంది అన్నమాట, చిన్నగా వస్తుంది. పట్టకర్రలాగా ఉంది కదా, దీన్ని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దాన్ని బయటికి తీయాలి కదా ఫోకస్ స్క్రీన్కి. ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. నీట్గా తీసేసి నీట్గా ఫిక్స్ చేద్దాము. ఇది ఒకటి ఉండాలి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి, ప్రెస్ చేసేసి ముందుకనండి, లాక్ ఓపెన్ అవుద్ది. తర్వాత ఈ చిన్న హోల్ ఉంటుంది, ఈ చిన్న హోల్తో కొద్దిగా పైకి అన్నారంటే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు కింద ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఇట్లా అన్నారంటే ఇది పైకి వచ్చేసి. ఫస్ట్ ఇది లాక్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేసేసి దీన్ని బయటికి తీయండి. గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్ దీన్ని. ఇది వచ్చేసి మనం ఇన్సర్ట్ చేసేది చూస్తున్నారు కదా, నేను ఇది ఓపెన్ అయితే చేసేసినాను. ఇప్పుడు ఇంకొకటి మనకి ఫోకస్ స్క్రీన్ ఉంది, ఇప్పుడు దాన్ని తీయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేసిన దీన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి స్క్రాచెస్ పడ్డాయి, ఇక్కడ గీతలు పడినాయి చూడండి. మనకి ఇక్కడ మొత్తం గీతలు పడినాయి కదా. ఆ గీతలు ఉన్నప్పుడు మనం ఫోకస్ చేసినప్పుడు లెన్స్ మనకి ఇమేజ్ అనేది బ్లర్గా ఉంటుంది అన్నమాట. మనకి ఫోకస్ చేయలేము అనమాట. మనం ఎప్పుడైనా ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ వచ్చేసి బ్లర్ వస్తాయి అనమాట. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకి ఒక్క లైన్ పడినా కూడా వేస్ట్ అనమాట. అందుకే దీన్ని చాలా డెలికేట్ ఉంటుంది. జాగ్రత్తగా నీట్గా ఎప్పుడైనా హ్యాండిల్ చేయాలనుకుంటే కెమెరాని మాత్రం మీరు దయచేసి ఇది ఓపెన్ చేసి మాత్రం క్లీన్ చేయడానికి వెళ్ళొద్దండి. జస్ట్ మీకు ఇందాక ఎయిర్ పంప్ చూపించాకండి, ఆ ఎయిర్ పంప్తో క్లీన్ చేయండి, నీట్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. బట్ దయచేసి మీరు క్లాత్ తీసుకొని క్లీన్ చేయడం ఇవన్నీ చేసేకపోతండి. చేసినారంటే ఇలా నాలాగా దెబ్బతింటారు. చూసినారు కదా స్క్రాచెస్ అయితే పడ్డాయి నా ఇది వచ్చేసి చాలా సింపుల్. జస్ట్ ఇలా పట్టుకునేసి ఆ 2 హోల్స్ ఉన్నాయి కానీ నిదానంగా పెట్టండి. మీకు ఇన్ కేస్గా నా చేత్తో పెట్టడానికి రాలేదు అంటే లోపల సెన్సార్ ఉంటుంది కదా, దాన్ని టచ్ అవ్వకూడదు, కరెక్ట్ ఆ హోల్స్లో ప్లేస్ చేయాలా. ఇప్పుడు ఇన్ కేస్గా ఇలా పెట్టడానికి రాలేదంటే గిన మీరు దీన్ని యూస్ చేసి కూడా మీరు దీంతో కూడా మీరు పెట్టవచ్చు అనమాట. నేనేమంటే గ్లౌస్తో యూజ్ చేస్తున్నాను నేను. అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అక్కడ దీన్ని ఊకే జస్ట్ ఇలా ముందుకనండి, ఓకేనా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. అటు చూసినారంటే ఆ 2 హోల్స్ ఏదైతే ఉందో ఆ 2 ఏదైతే హోల్స్ ఉన్నాయో దాంట్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ 2 హోల్స్లో ఇది ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం ఫోకస్ స్క్రీన్ వచ్చేసి పెట్టేయాలి. దాంట్లో మీరు ఫోకస్ స్క్రీన్ కూడా చేత్తో కూడా పెట్టవచ్చు, బట్ ఏమంటే జాగ్రత్తగా పెట్టాలి, అది పైన ఎడ్జెస్ పట్టుకొని పెట్టాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కింద వచ్చేసి చిన్నగా ఉన్నాయి కదా, ఈ కింద 2 లాక్స్ లాగా ఉన్నాయి కదా, ఇది కిందికి వెళ్తుంది. ఇంకోటి ఏమంటే లాక్ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇక్కడ కొంచెం కర్వీగా చూడండి, ఇది వచ్చేసి లెఫ్ట్ వస్తుంది, ఇక్కడ చిన్న స్క్వేర్ టైప్ ఉంది కదా, ఇది వచ్చేసి రైట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని చేత్తో కూడా పెట్టవచ్చు, బట్ హ్యాండిల్ విత్ కేర్, స్క్రాచెస్ పడకుండా. ఫస్ట్ గ్లౌజెస్ నీట్గా ఇట్లా లూజ్ ఉండకుండా టైట్గా వేసుకోవాలి. ఒక నిమిషం. పైన వచ్చేసి ఇది ఉంది, నేను ఇప్పుడు నిదానంగా దీన్ని ఇన్సర్ట్ చేయబోతున్నా, చూడండి. ఇప్పుడు చూసినారు కదా పెట్టేసినాను నేను. అక్కడ చిన్నవి హోల్స్ ఉంటాయి అన్నమాట, హోల్స్లో ఫిక్స్ చేయాలి దాన్ని. ఇదిగో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే ఫిక్స్ చేసేసినాను సెన్సార్ అనేది. సరే ఫోకస్ స్క్రీన్ అనేది నేను ఫిక్స్ అయితే చేసేసినాను. ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేస్తాను. మొత్తానికైతే నేను ఫోకస్ స్క్రీన్ అయితే ఫిక్స్ చేసేసినాను. ఇప్పుడు ఏమంటే ఇందాక చెప్పాను కదా నేను కిట్ కొన్నా కదా, దీంతో వచ్చేసి ఇక్కడ మనకి మిర్రర్లా ఉంది కదా, ఈ మిర్రర్ని క్లీన్ చేయబోతున్నా. మిర్రర్తో క్లీన్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తా. మొత్తం క్లీన్ చేసినా అంటే డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న డాట్ ఇక్కడ కూడా స్క్రాచెస్ లాగా ఉంది ఇక్కడ. ఇందాక చెప్పాను కదా ఈ టూత్ పిక్ అని, ఈ టూత్ పిక్తో ఇలా క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మిర్రర్ ఉంది,
ఇప్పుడు చూసిన రైట్ ఇది ఆ కవర్లో రిమూవ్ చేసిన అనమాట. ఈ బ్రష్ని ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఏం లేదు, ఈ బ్రష్ మీద చూస్తున్నారు కదా, జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసి ఇలా ఒకసారి కంప్లీట్గా ఓకే, ఒకసారి అయిపోయింది. మళ్ళీ తర్వాత యువతల నుంచి ఒకసారి ఫుల్గా చేయాలి, ఇలా ఒకసారి అంతే. అట్లా ఒక 2 టైమ్స్ చేయండి, ఇంకా తర్వాత దీన్ని యూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రష్ తీసుకున్నాను. బ్రష్ వచ్చేసి ఓన్లీ ప్రిజమ్కి యూజ్ చేస్తున్నాను అనమాట. ప్రిజము ఇక్కడ సైడ్స్కి అంతే. ఇది వచ్చేసి గ్లాస్కి యూజ్ చేయకూడదు. ఆల్రెడీ మనం బ్లోయర్తో మనము మొత్తం నీట్ చేసేసినాం. ఇప్పుడు ఏమంటే జస్ట్ ఏమైనా పైన డస్ట్ ఏదైనా ఇక్కడ కార్నర్స్లో ఏమైనా ఉంటాయి కదా, క్లీన్ అయిపోద్ది అంతే. హలో గాయస్, మొత్తానికి అయితే నేను కెమెరా రిపేర్ చేసిన కదా, సక్సెస్ అయింది. చాలా ఫొటోస్ తీసి చూసినాను. మనకి ఇప్పుడు ఫోకసింగ్ అయితే నీట్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మన కెమెరా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తానికి అయితే ట్రయల్ బేసిస్ చాలా సక్సెస్ అయింది. బట్ దయచేసి ఎవరైతే ఇంట్లో ట్రై చేయకండి, చాలా టైం పడుతుంది. నాకైతే ఎన్నిసార్లు చేసి ఉంటాను దాన్ని. నిదానంగా పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయాలంటే పేషెన్స్తో దాన్ని ఫ్రేమ్ రిమూవ్ చేయాలి, తర్వాత ఇన్నర్ ఫ్రేమ్ రిమూవ్ చేయాలి, తర్వాత ఫోకస్ స్క్రీన్ ఓపెన్ చేయాలి, తర్వాత ఒక ఫింగర్ ప్రింట్ పడకుండా దానికి నిదానంగా తీసుకొని నిదానంగా లోపల పెట్టేసి ఫిట్ చేయాలి. చాలా అంటే చాలా కష్టం. దయచేసి ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, ఎందుకంటే నేను చూసిన ఈరోజు ఎంత కష్టమనో నాకు తెలుసు. బట్ మొత్తానికి అయితే సక్సెస్ అయింది. ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ నా కెమెరా నాకు బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు ఫోకస్ స్క్రీన్ అంతా పనిచేస్తుంది, మంచిగా ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఐ కెన్ బ్లాగ్ విత్ మై కెనాన్ DSLR 700D. ఐఎమ్ హ్యాపీ. మొత్తానికైతే ఫుల్ దిల్కుషుకున్నాను. నాకు తెలిసి ఇన్ కేస్ గా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అయితే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యు నెక్స్ట్ బ్లాగ్.